మంచిగా బతకండ్రా అని చెప్పి నీతులు చెప్పేటోళ్ళకి పండబూతులే. యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది ప్లాస్టిక్? ఎంత? అయ్యా నాది కంప్యూటర్ సైన్స్ బై. అరే కంప్యూటర్ సైన్స్ అన్నా గానీ ఏ లెవెల్ కి రీచ్ అయిపోయినారంటే నాకు కడుపు మండిపోతుంటది అబ్బా. కాన్సెప్ట్ అదే భయ్యా. ఇట్లాంటివి ఏదన్నా యూనిక్ ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు మన లైఫ్ సూపర్ ఉంటది అనమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? నేను వినోద్. ఈ రోజు మనము ఇంజనీర్లకి, ఎస్పెషల్లీ మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఇంజనీర్ అందరికీ ఓపెన్ ఛాలెంజ్ ఒకటి ఇస్తున్నా. సో మీరు దీన్ని పాజిటివ్గా తీసుకుంటేనే చాలా మంచిగా ఉంటుంది అబ్బా. మీరు ఏమనుకోవచ్చు అంటే, అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చెయ్యిరా, నువ్వు చేసి మాకు చెప్పురా అని చెప్పేసి అంటుంటారు చూడు. అది చూస్తే నాకు నవ్వు వస్తుంది అబ్బా. ఇప్పుడు నేను నా ఉన్న ఏజ్లో ఏంటంటే ఇట్లాంటి ఎక్స్పెరిమెంట్ చేసే అంత స్టేజ్ నాది కాదు. నేను ఆల్రెడీ క్రాస్ చేసి అక్కడికి వచ్చేసాను అనమాట. ఎందుకంటే నాకు చాలా మంది అమూల్యమైన కమెంట్ పెడతారు కాబట్టి ఈ మాట మాట్లాడుతూ ఉన్నా. ఓకే, ఎందుకంటే చాలా మంది ఏమంటారు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భయ్యా నువ్వు పీకి మాకు చెప్పు అంటారు అనమాట. మేము యంగ్స్టర్ ఉన్నప్పుడు మాకు ఇట్లాంటి విషయాలు చెప్పేటోళ్ళు ఎవరు లేరురా బాబు. అదే కదా సామెత. ఓకే, ఇప్పుడు మన ఇంజనీర్లకి ఒక చిన్నది చూపిస్తున్నా. యాక్చువల్లీ ఇది ఏందో మనం డీటెయిల్గా చూద్దాము. డీటెయిల్గా చూసిన తర్వాత అప్పుడు దీని గురించి మనం మాట్లాడదాం. అసలు యాక్చువల్లీ నేను దీని గురించి మీకు ఈ ప్రోడక్ట్ చూపించి ఎందుకు మాట్లాడుతున్నా అని చెప్పేసి అడుగుదాం. ఓకేనా? లెట్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు కంపల్సరీ ఒక లైక్ మాత్రం ఫస్ట్ షూరుగా ఒకటి మన ఛానల్ మాత్రం సపోర్ట్ చేయాలా. ఎందుకంటే నిన్న పెట్టిన వీడియోకి మాత్రం లైక్స్ చాలా వచ్చినాయి. రియల్లీ అప్రిషియేట్ చేయాలా. ప్రతి ఒక్కరికి హ్యాట్స్ ఆఫ్ అండ్ సెల్యూట్. కమెంట్ పెట్టిన వాళ్ళకైతే స్పెషల్గా దండం. ఓకే, లెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఓకే, ఇది చూసినా కదా గేర్ క్యూబ్ బాల్. ఇక్కడ ఏమి ఇచ్చినాడు క్లియర్గా, రెడ్యూస్ స్ట్రెస్ అండ్ రిలాక్స్. వెరీ వెరీ సింపుల్ కాన్సెప్ట్తో తయారు చేసిండు. నాకు తెలిసినంత వరకు అయితే, నేను కరెక్ట్ పర్సన్ కాకపోవచ్చేమో కానీ భయ్యా, ఇంజనీరింగ్ చదువుకున్న వాళ్ళకైతే ఇది మొత్తం సింపుల్గా అర్థమవుతుంది. ఇది ఎట్లా తయారు చేస్తారు, ఏం కథ, దీని వెనకాల ఉన్న క్యాలిక్యులేషన్స్ ఏంటి, అది ఇది అని చెప్పేసి నేను చెప్పే కాన్సెప్ట్ అదే భయ్యా. ఇట్లాంటివి ఏదన్నా యూనిక్ ప్రోడక్ట్ మనం తయారు చేసినప్పుడు మన లైఫ్ సూపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ ఎట్లా డిజైన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ ప్రకారము మనకు నేర్పించాల్సింది మన టాలెంట్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి. కానీ అన్ఫార్చునేట్లీ ఏమవుతుంది, మన దగ్గర ఇంజనీరింగ్ చదువుకోవాలా, ఏదైనా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలా, పోయి ఎక్సెల్లో పనిచేయాలా, అంతే కదా. దీనివల్ల ఏమైనా లాభం వస్తుందా, అది ఇది అని చెప్పేసి మాట్లాడతారు కదా. అరే ఎందుకు రాదబ్బా, జనాలు కొంటారా అది అంటే ఎందుకు కొన్నారు చెప్పు? ఎందుకు కొన్నారు? వీళ్ళు ఇట్లాంటివి ఎన్నో కోట్ల ఐటమ్లు తయారు చేసి అమ్ముతా ఉన్నారు బయట, కోట్లల్లో ప్రోడక్ట్లు. మీకు అల్లు అర్జున్ గారు అది తెలుసు కదా, ఒక స్పిన్నర్ ఉంటుంది చూడండి. ఆ స్పిన్నర్ ఎన్ని కంటైనర్లు వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసినారబ్బా. అర్థమైందా? ఓకేనా? ఇది మీకు అయితే క్లియర్ కాన్సెప్ట్ మీకు అయితే అర్థమైంది కదా. ఇదేంటి, జస్ట్ ఒక బాల్. నేను చూపించేది ఒక చిన్న ఎగ్జాంపుల్ బాల్. అది ఇట్లాంటివి మనం డిజైన్ చేయలేమా? మన ఇంజనీర్లు చేయలేరా ఇట్లాంటివి? ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుందాం. ఇంజనీర్లో మనం నేను డిజైన్ చేయగలుగుతా, నేను ఏం చేయగలుగుతా దాని తర్వాత అలా అని చెప్పేసి అంటే, ఇప్పుడు నేను దాని గురించి మీకు మొత్తం డీటెయిల్గా చెప్తా. ఓకే, పేషెన్స్తో వింటారా? వినండి. చూసారుగా, దాంట్లో ఏముంది, ఒక చిన్న బాక్స్, స్ట్రెస్ బస్టర్, రిలీఫ్, రిలాక్స్ అని చెప్పేసి ఒక 3 words పెట్టేసి ఇట్లాంటిది ఒక చిన్న బొమ్మ డిజైన్ చేసినాడు. ఇప్పుడు ఎందుకు భయ్యా మాకు ఈ సోదంతా ఎందుకు చెప్తున్నావు అని చెప్పేసి అనుకుంటే, అరే భయ్యా మనము ఇంజనీరింగ్ చదువుకున్నాం. అది కూడా ఏంటంటే మన గ్రేట్ ఎక్స్ లీడర్ మన వైఎస్ఆర్ దయ వల్ల చాలా మంది ఇంజనీర్లు అయిపోయినారు. రైట్, ఇంజనీర్లు అయినా కానీ దౌర్భాగ్యం ఏమైపోయిందంటే, అన్ఫార్చునేట్లీ మన దగ్గర ఇంజనీరింగ్ చేసినాక కూడా మనము జాబ్ల గురించి మనం వెంపర్లాడుతూ ఉంటాం. మన సొంత తెలివి ఉపయోగించి ఇట్లాంటి చిన్న చెత్త ఐటమ్స్, అంటే యాక్చువల్లీ ఇది మనము చెత్త అనుకోవచ్చు భయ్యా. ఇట్లాంటి దానిల గురించి వీళ్ళు కోట్ల రూపాయలు సంపాదించినారు. ఇంతకు ముందు నేను చెప్పినా కదా, మన అల్లు అర్జున్ గారు ఒక ట్విస్టర్ ఇట్లా పెట్టుకొని ఇట్లా తిరుగుతారు, ట్రింగ్ అని తిరుగుతా చూడదు. అది ఎన్ని కంటైనర్లు లోడ్ చేసినారబ్బా. కంటైనర్లు దాన్ని బట్టి మీరు ఊహించుకొని ఎన్ని కోట్లు సంపాదించుంటారు వీళ్ళు. చిన్న ఎగ్జాంపుల్. ఇంత టాలెంట్ కూడా లేదా మనకి? ఇంకేమనంటే పడి తిట్టుకుంటున్నాను. ఏమని, నువ్వు చైనా ఎత్తేస్తున్నావు, చైనా అట్లా, అరే నీ అమ్మ, చైనా గురించి మర్చిపోరా, నీ జీవితం గురించి నువ్వు ఆలోచించు, నీ ఫ్యామిలీ గురించి నువ్వు ఆలోచించు. ఈ నా కొడుకులు ఏ లెవెల్ కి రీచ్ అయిపోయినారంటే నాకు కడుపు మండిపోతుంటది అబ్బా. మీకు అర్థం కాట సిచ్యువేషన్ అదేగా నేను చెప్పేది. కడుపు మండిపోతా ఉంటది నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చిన్న క్యాలిక్యులేషన్ తో నీకు చెప్తా, నీకు చాతన అవుతుందా కాదా? నువ్వు చేయలేవా? అరే నువ్వు నాకు లెక్చర్ లియకరాబోయి. కొంతమంది మనసులు అనుకుంటారు అనమాట, ఏంటంటే నువ్వు నాకు లెక్చర్ లియకరాబోయి, నేను ఇట్లనే ఉంటా, నా జీవితాన్ని ఎట్లనే సంపాదించు, నేను ఇట్లా 10,000 12,000 నేను ఫిక్స్ అయిపోతే సాలరీ అంతే వస్తుంది, నేను అదే చేసుకుంటా. నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్న జాబ్ తీసుకుంటే 35,000 40,000 70,000 వస్తుంది జీతం, నాకు చాలా. అది అరే అక్కడికి స్టేబుల్ కాకరా బై, స్టేబుల్ అయిపోయాయంటే నీ లైఫ్ అక్కడికి స్టాగ్నేట్ అయిపోతుంది. ఎప్పటికీ స్టాగ్నేటెడ్ వాటర్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ మునిగిపోవడానికి. సో దీంట్లో ఏముంది, సింపుల్ కాన్సెప్ట్, ఓన్లీ ప్లాస్టిక్ యూజ్ చేసినాడు, చిన్న సైన్స్ లాజిక్ అయితే యూజ్ చేసినాడు. ఓకే భయ్యా, చిన్న సైన్స్ కాదబ్బా, చాలా పెద్ద, అండ్ మాకైతే సైన్స్ అబ్బా, పెద్ద సైన్స్ ఇది. యాక్చువల్లీ
ఇది ఎట్లా తిరుగుతుంది, ఆ గేర్ సిస్టమ్స్ లో ఎట్లా వచ్చింది, ఏ సంగతి అని చెప్పేసి. కానీ మీరు ఇంజనీర్లు కదా, ఇంజనీర్లకు అయితే అర్థమవుతుంది కదా, అరే ఈ గేర్ సిస్టమ్ ఎట్లా వచ్చింది, ఇది ఎట్లా ఫిక్స్ అవుతుంది, దీని లెంత్ ఎంత ఉంటుంది, దీనికి ఎంత ఉంటుంది, ఏం సంగతి అని చెప్పేసి. పోనీ దీన్ని తయారు చేసే విధానం ఎలా, సేమ్ టు సేమ్ మన ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్స్ యూజ్ చేస్తారు బేసిక్ గా. ఏదంటే దీన్ని 8 ముక్కల్లాగా ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ వేసేసి దాన్ని పంచి కొట్టేసి బయటకు తీస్తారు. ఇంజెక్షన్ మిషన్ కాస్ట్ వచ్చేసి ఎంత, ఆన్ అండ్ యావరేజ్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 6,50,000 రూపీస్ స్టార్ట్ అయింది. దాని తర్వాత మన హై గ్రేడ్ హై ఎండ్ మోడల్ లో తీసుకుంటే ఇంకా ఎక్స్పెన్సివ్ గా పెరుగుతా పోతాం. నేను ఇండియన్ కరెన్సీ గురించి చెప్తాను, ఇంకా ఇక్కడికి వచ్చుకుంటే ఇంకా తక్కువనే దొరుకుతాయి అనుకోండి. 6.5 lakhs రూపీస్ తోని మనకు ఇంజెక్షన్ మోల్డింగ్ మిషన్ కొనుక్కోవచ్చు. ఇక రా మెటీరియల్ అంటే మన ప్లాస్టిక్ కొనవచ్చు. దాంతో పాటు ఒక డై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ డిజైన్. నేనేమంటున్నా భయ్యా, నువ్వు ఒక సింపుల్ లాజిక్ పెట్టుకుని ఆలోచించు. నేను దీని గురించి మాట్లాడట్లా, ఇట్లాంటి యునిక్ డిజైన్ నువ్వు డిజైన్ చెయ్యి. నీది బుర్రా ఇంజనీర్దే కదా, బీటెక్ చదివినో, బిఈ చదివినో, ఏదో ఒక సైన్స్ ఎడ్యుకేషన్ అయితే. అయ్యా నాది కంప్యూటర్ సైన్స్ బై. అరే కంప్యూటర్ సైన్స్ అన్నా గానీ, ఏ ఇంజనీరింగ్ అన్నా, మెకానికల్ ఇంజనీరింగ్ అన్నా, ఏ ఇంజనీరింగ్ అన్నా కానీ సింపుల్ కాన్సెప్ట్ ఇదే కదా, మ్యాథ్స్ క్యాలిక్యులేషన్స్ కదా మీరు కూడా చేసేది. అరే నాది కామర్స్ బ్యాక్గ్రౌండ్ అబ్బా, కాబట్టి నాకు ఈ క్యాలిక్యులేషన్స్ నాకు అర్థం కాదు, మీకైతే అర్థమైందిగా. నాకు తెలిసిన ద్వారా నా లాజికల్ గా నేను ఆలోచిస్తున్నా ఏంటంటే, ఏ ఇంజనీరింగ్ చదివిన క్యాండిడేట్ కన్నా కానీ ఇది చూస్తే బేసిక్ గా అర్థం అయిపోయి ఉండొచ్చు. అరే ఇట్లాంటివి ఇట్లా డిజైన్ చేస్తారు, సర్టన్ మెజర్మెంట్స్, యాక్చువల్లీ వాళ్ళకి కాస్ట్ తీటాలు ఏమో తీటాలు ఉంటాయి కదా. ఎందుకంటే అన్ని నాకు పెద్ద రాకెట్ సైన్స్ అబ్బా, నాకు బౌన్సర్ పడుతుంటే సబ్జెక్ట్ చూస్తుంటే, అందుకే నేను కామర్స్ తీసుకున్నాను. ఓకే, సో మీకైతే అర్థమైంది కదా. ఇట్లాంటి డిజైన్ చేయాలా, ఒక డై తయారు చేయించుకోవాలా, ప్లాస్టిక్ మోల్డ్ వేయాలా, ప్రింట్ చేయాలా, అమ్మివాడు ప్రపంచం మొత్తంలో కొంటారబ్బా. ఒక ఐటమ్ కొంటారు. నువ్వు కొంచెం యూనిక్ గా ఆలోచించి, కొంచెం బ్రెయిన్ యూజ్ చేసి జనాలకు ఉపయోగపడతా అంటే ఎస్, స్ట్రెస్ బస్టర్ లాగా యూజ్ చేస్తారు. నీ యావరేజ్ కాస్ట్ ఎంత అవుతుంది, ప్లాస్టిక్ ఎంత, రా మెటీరియల్ ప్లాస్టిక్ కొన్నామంటే నీకు ఎక్స్పెన్సివ్. మొత్తం నీ మిషనరీ అన్ని ఎక్స్పెన్సివ్ వేసుకున్నా గానీ, అంటే మిషనరీ ఇంకా మోల్డ్ అవన్నీ వచ్చేసి వన్ టైం ఇన్వెస్ట్మెంట్, రైట్. ఇట్లాంటివి తయారు చేయడానికి ఉట్టి నీకు రా మెటీరియల్ కావాల్సిన ప్లాస్టిక్, కరెంట్ అయితే నార్మల్ ఎక్స్పెన్సెస్. నేను ఏం చెప్తున్నా మీకు సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోండి. ఇది ఓన్లీ ఎగ్జాంపుల్ లాగా నేను చూపిస్తున్నాను అనమాట మీకు. మీరు గనక మీ బుర్రకి తెలివికి చాలా సాన బట్టి ఒక చిన్న ఏందబ్బా చిన్న 3 సార్లు చెప్తున్నా అంటే, చిన్న ఐటమ్ మంచిది డిజైన్ చేసినారు అనుకో, ప్రపంచం మొత్తం దొరికింది యూనిక్, నీ బ్రెయిన్ కి ఒక్కదానికి తట్టిన డిజైన్ చేసినారు అనుకో, అది నీ లైఫ్ ని చేంజ్ చేస్తుంది. ట్విస్ట్, నీ లైఫ్ లో ట్విస్ట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. దాన్ని కాపీ చేస్తారా, అది చేస్తారా అంటే చేస్తారు. ఇక్కడ ఈ నా కొడుకులు అయితే చేస్తారు, మన ఇండియాలో అయితే నాకు తెలిసినంత వరకు చేయకుండొచ్చు. మన ఇండియాలో ఉన్న పాపులేషన్ కి నువ్వు ఏ ప్రోడక్ట్ యూనిక్ గా డిజైన్ చేసి అమ్ముకుందాం అనుకున్న కెపాసిటీ నీకు ఉన్నప్పుడు డెఫినెట్లీ నువ్వు చేసి అమ్ముకోవచ్చబ్బా. ఇది నా ప్రతి ఒక్క ఇంజనీర్ కి నేను చెప్పే మాట. ఇది ఇంజనీరింగ్ పాస్ అవ్వాలా, సర్టిఫికెట్లు పట్టుకోవాలా, సాఫ్ట్వేర్ కంపెనీల చుట్టూ తిరగాల, అది అంటే నీ లైఫ్ నువ్వు వేస్ట్ చేసుకుంటున్నావు. యూజ్ యువర్ బ్రెయిన్. ఇప్పుడు ఇంకా యూట్యూబ్ లో ఇంకా దొరకని ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఇప్పుడు ఆన్లైన్ లో దొరకని ఇన్ఫర్మేషన్ ఏం లేదు. ప్రతి ఒక్కటి కొంచెం యూజ్ చేసి కొంచెం యూనిక్ గా ఆలోచించి. మాకా లేదు అంత తెలివి మాకు లేదబ్బా, మీకు ఉంటది కదా, మీరు యంగ్స్టర్స్ కదా, మీకు ఉంటది. లైఫ్ మీరు డెవలప్ అవ్వాలి, చేసుకోవాలి, అది ఇది అనుకుంటే డెఫినెట్లీ యూ కెన్ డూ ఇట్. ఇట్స్ పాసిబుల్. నేను ఓన్లీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ షేర్ చేసి చెప్తున్నాను అనమాట. యాక్చువల్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఏదైతే మార్కెట్ లో బాగా ట్రెండింగ్ నడుస్తా ఉంది, వాడు కంటైనర్ల మీద కంటైనర్ లోడ్ చేసి అమ్ముతా ఉన్నాడు ఇట్లాంటి ప్రోడక్ట్. ఓకే, 50 రూపీస్ అమ్ముతాడు, అంటే 5 RMB అనుకో అప్రాక్సిమేట్లీ నేను చెప్తున్నా. ఇంకా బల్క్ ఆర్డర్ చాలా ఇష్టం అంటే 2.5 RMB 3 RMB వస్తుంది అనమాట ఈ ప్రోడక్ట్. ఓకే, దాన్ని బట్టి నువ్వు ఆలోచించి. వాడు చేసేది ఏం లేదు, ఉట్టి ఇంజెక్షన్ మోల్డింగ్ లో వేసేసాలా, ప్రింట్ తీయాలి, ప్రింట్ల మీద ప్రింట్లు అంటే కొడుతూనే ఉంటాడు, మిషన్ రన్ అయితేనే ఉంటుంది, వస్తూనే ఉంటాయి ప్రోడక్ట్స్, వస్తూనే ఫిక్స్ చేసేసాలి, అమ్మాలి, ఫిక్స్ చేయాలి, అమ్మాలి. కలర్ఫుల్ డబ్బా చూసారు ఇంతకు ముందు, ఆ కలర్ఫుల్ డబ్బాలు వేసేసాలి, అమ్మేసాలి. భయ్యా మన దగ్గర కొన్నారు భయ్యా ఇట్లాంటివి అది అంటే, నిన్ను ఫస్ట్ నువ్వు డిగ్రేడ్ చేసుకోవద్దు. నువ్వు ట్రై చేయి, నీ సొంత తెలివికి ఉంటది కదా, దాన్ని ట్రై చేయి. ఏ పని ఈజీగా కాదురా బాబు. తల్లిదండ్రులు ఇచ్చే పైసలు ఈజీగా వస్తాయి కానీ మిగతా ఏది ఈజీగా రాదు నీకు. సొసైటీ నుంచి నువ్వు డబ్బులు సంపాదించుకోవాలంటే యూ షుడ్ వర్క్ హార్డ్. ఉట్టిగా రాదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు యూట్యూబ్ గురించి చెప్తున్నాను. యూట్యూబ్ లో ఆ కమెంట్లు పెట్టే క్యాండిడేట్లు కొంతమంది సైకోగాలు ఉంటారు అన్నమాట. వాళ్ళు ఎందుకు కమెంట్లు పెడతారు, ఏం సంగతి పెడతారు, వాళ్ళకి అర్థమవుతుందో లేదు, నాకు ఇప్పటి కాన్సెప్ట్ అర్థం కాదు. ఎందుకు భయ్యా మళ్ళీ యూట్యూబ్ వచ్చినా అని చెప్పేసి అంటే, నేను చెప్తున్నా యాక్చువల్ బేసిక్ గా వాళ్ళ మెంటాలిటీ ప్రతి ఒక్కరిని కన్విన్స్ చేయగలము, మనం ప్రతి ఒక్కరిని హ్యాపీగా పెట్టడం అంటే సొసైటీలో ఇట్స్ నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఎందుకంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది. నేను ఎప్పుడైనా మన దేశం బాగు గురించి, మన యువత బాగు గురించి నేను కోరుకుంటాం కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి నేను ట్రై చేస్తూ ఉంటాను. ఓకే, ఈవెన్ నన్ను కూడా తిడతా ఉంటారు మస్తు బూతులే, నువ్వు చైనా కంట్రీలో బతకనికి పోయి నువ్వు మాకేంద్ర నీతులు చెప్పేదని చెప్పేసి నాకు చాలా మంది అమూల్యమైన కమెంట్ పెడతా ఉంటారు. వాళ్ళకి కూడా చెప్తాను, నేను ఎప్పుడన్నా కానీ చైనాని జెలసీ లాగానే చూస్తా, అంతేగాని చైనా ఈజ్ ద నెక్స్ట్ సెకండ్ మదర్ టు. ఎందుకంటే నన్ను నా కుటుంబాన్ని ఫీడ్ చేస్తున్న కంట్రీ కాబట్టి నేను దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కంపల్సరీ. అర్థమైందా? మనకి అయ్యా కంట్రీ మధ్యలో ఎనిమిటీ అనేది ఇట్స్ వెరీ వెరీ లాజిక్. అది ఇంటి ఇరుగుళ్ళు పొరుగుళ్ళు అన్నప్పుడు కంపల్సరీ కొట్లాటలు అయితే కంపల్సరీ ఉంటాయి. ఎంత చిన్న లాజిక్ అన్నా ఉంటుంది. సింపుల్ లాజిక్ పెట్టుకోండి. నేనేమంటున్నా అంటే వీళ్ళ దగ్గర నుంచి మనం ఏమి నేర్చుకొని మనం డెవలప్ అవ్వచ్చు, మనము మన లైఫ్ లో ఏది ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. అయ్యా నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ కుటుంబము సుఖంగా ఉన్నప్పుడు నువ్వు డెఫినెట్ బయటకు వచ్చి నువ్వు అప్పుడు నీ సొసైటీ గురించి ఆలోచిస్తావు మంచి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ సొసైటీని ఆలోచించకుండా ఫస్ట్ నీ ఫ్యామిలీని సుఖంగా చూసుకోవాలంటే డబ్బులు కావాలంటే ఏదైనా చేయాలి. ఇట్స్ వెరీ వెరీ లాజిక్. ఓకే, నీతులు ఎక్కువైపోయినారా మళ్ళీ బూతులు వస్తాయి జనాలకి.
అంతే కదా, నీతులు చెప్తే బూతులు తిడతారు రా బాబు. మనకు అట్లాంటి వాళ్ళు కాదు, మనకి నీతులు చెప్పటాలు మనకు వద్దు, మనకు బాబాలు కావాలా, స్వామీజీలు కావాలా. 10,000 ఇచ్చి అపాయింట్మెంట్ తీసుకొని సొల్లు ఆగుతూ ఆ పూజ చేస్తా ఈ పూజ చేస్తా అని చెప్పేసి సొల్లుగాళ్ళు ఉంటారు చాలా మంది సొసైటీలో, తెలుసు కదా. ఫుల్ బాటిల్ పెట్టేసి కోడి తలకాయలు కోసేసి పూజలు చేసి క్యాండిడేట్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి డిమాండ్ ఎక్కువ. మంచిగా బతకండ్రా అని చెప్పి నీతులు చెప్పేటోళ్ళకి బండబూతులే. ఓకే అండి, ఈ వీడియోలో ఎంత మటుకే నీతులు ఎక్కువైపోయినాయి ఈ రోజు. సో హ్యాపీ వీకెండ్ సాటర్డే అండ్ ఎంజాయ్ యువర్ వీకెండ్. ఓకే, బై బై, హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.